ఛానలుకి స్వాగతం. రేపే శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం మరియు పౌర్ణమి, అద్భుతమైన శక్తుల సమ్మేళనం. రేపటి రోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఒకవైపు సంపూర్ణ చంద్రగ్రహణం, మరొక వైపు పౌర్ణమి తిథి కలిసి రావటం అరుదైన సంఘటన. ఈ రెండు శక్తుల కలయికలో భూమి మీద, మన జీవితాల్లో ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా గంభీరమైన మార్పులు సంభవిస్తాయి. అయితే ఇటువంటి విశిష్టత కలిగినటువంటి రోజున రూపాయి నాణాన్ని రాత్రి సమయంలో 9:15 అక్కడ పెడితే కనుక మీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పౌర్ణమి అంటే ప్రకాశం, శాంతి, సంపదల చిహ్నం. చంద్రగ్రహణం అంటే పాత నెగిటివ్ ఎనర్జీని తుడిచేసి కొత్త శక్తిని అందించే కాలం. ఈ రెండూ కలిసినప్పుడు విశ్వంలోని శక్తి తరంగాలు అత్యంత ప్రభావవంతంగా మారుతాయి. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మన జీవితంలో దివ్య మార్పులు రావటం ఖాయం అని ప్రాచీన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే గ్రహణ కాలం యొక్క మర్మం ఏంటంటే, చంద్రుడు మన మనస్సుని, ఆలోచనలను ప్రభావితం చేస్తాడు. చంద్రుడు గ్రహణంలోకి వెళ్లినప్పుడు మన ఆత్మలోని నిగూఢ శక్తులు మేల్కొంటాయి. ఈ సమయంలో మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి సంకల్పం విశ్వంలో గంభీరమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే పాత ఋషులు, జ్యోతిష్యులు ఈ సమయాన్ని సంకల్ప శక్తి సమయం అని పేర్కొన్నారు. అయితే రేపు రాత్రి 9:15 వరకు ఈ శక్తి అత్యధికంగా ఉంటుంది. అందుకే ఈ సమయానికి ముందు మీరు ₹1 నాణాన్ని తీసుకుని పవిత్రమైన ప్రదేశంలో, ముఖ్యంగా తూర్పు దిశగా చూసి ఉంచాలి. ఇది ఏదో మంత్రం కాదు, ఇది విశ్వశక్తితో చేసే ఎనర్జీ రీప్రోగ్రామింగ్. మీరు నాణం ఉంచేటప్పుడు మనసులో ఒకే ఒక సంకల్పం పెట్టుకోండి: నా జీవితంలోకి సంపద ప్రవహించాలి, సుఖశాంతులు నిండాలి అని. ఈ ఆలోచనను నాణెం ద్వారా విశ్వానికి పంపటం లాంటిది. విశ్వం ఆ సంకల్పాన్ని స్వీకరించి తిరిగి మీకు అనుగ్రహిస్తుంది. మీరు నాణెం ఉంచే ముందు ఒక చిన్న పద్ధతిని పాటించాలి. మీ చేతులు శుభ్రం చేసుకోండి, తూర్పు దిశగా కూర్చోండి, ఒక దీపం లేదా కొవ్వొత్తిని వెలిగించండి. ఆ నాణ్యాన్ని చేతిలో పట్టుకుని కనీసం 3 నిమిషాలు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. ఓం శ్రీహ మహాలక్ష్మీ నమః అని 11 సార్లు మంత్రం జపించండి. ఆ తర్వాత నాణాన్ని మీరు అక్కడ పెట్టేసేయండి. పౌర్ణమి తిథి ముగిసిన తర్వాత మీరు చక్కగా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని ఆ నాణాన్ని తీసుకుని వచ్చి మీ పూజా స్థలంలో కాని లేదా మీ పర్సులో కాని ఉంచండి. ఈ సాధారణ ప్రక్రియను రాత్రి 9:15 మాత్రమే చేయాలి. అయితే చంద్రగ్రహణంలో పూజ ఎందుకు శక్తివంతమంటే, గ్రహణ సమయంలో మన చుట్టూ ఉన్న ఎనర్జీ ఫీల్డ్ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయానికి మన సంకల్పం 100 రెట్లు వేగంగా విశ్వానికి చేరుతుంది. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, గ్రహణంలో చేసిన జపం, దానం, ధాన్యం 1,00,000 రెట్లు ఫలితాన్నిస్తాయని. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడు. ఆ ప్రకాశం మన ఆత్మను శుభ్రం చేస్తుంది. అదే రోజు గ్రహణం రావటం వల్ల మనం చేసే ఆధ్యాత్మిక చర్యలు విశేషమైన ఫలితాన్నిస్తాయి. అయితే నాణెం ఉంచిన తర్వాత రాత్రి సమయంలో, అంటే మీరు పడుకునే ముందు ఒకసారి ఆ నాణెంపైన కొంచెం గంగాజలం కాని లేదా సాధారణమైన నీటిని కాని చల్లండి. మరుసటి రోజు ఉదయం ఆ నాణాన్ని మీరు పూజా మందిరంలో కాని లేదా మీ పర్సులో కాని ఉంచుకోండి. ఆ నాణెం లక్ష్మీ నాణంగా భావించబడుతుంది. దాన్ని ఎప్పటికీ వాడకండి. పర్సులో ఉంచినంతకాలం ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. అయితే గ్రహణ సమయంలో తినటం, త్రాగటం మానుకోండి. నెగటివ్ ఆలోచనలు చేయకండి. ఇతరులను తిట్టటం, అసూయపడటం మానండి. టీవీ, ఫోన్లను వాడకండి. బదులుగా శాంతంగా ధ్యానం చేయండి. అయితే ఈ రోజున మీరు తప్పకుండా చేయవలసినవి: దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించటం, పూర్వీకులకు స్మరణ చేయటం, పేదలకు లేదా పశువులకు తినుబండారాలు ఇవ్వటం. ఈ పద్ధతులు మన కర్మలను శుభ్రం చేస్తాయి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి, కుటుంబంలో శాంతిని తీసుకుని వస్తాయి. గ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తాడు. ఈ సమయమే విశ్వంలోని శక్తులు అత్యంత సున్నితంగా ఉండే క్షణం. పౌర్ణమి తిథి కావటంతో చంద్రుడి ప్రకాశం మన మనస్సు శాంతి మరియు ఆధ్యాత్మిక స్ఫూర్తి చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రహణం ప్రారంభమైన వెంటనే మీ ఇంట్లో దీపం వెలిగించి శాంతంగా కూర్చోండి. ఈ సమయానికి చేసే ధ్యానం, జపం లేదా పఠనం
చాలా ప్రభావవంతమవుతుంది. ముఖ్యంగా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని జపించటం ద్వారా ధన ప్రవాహం పెరుగుతుంది. ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించటం ద్వారా మనసు ప్రశాంతం చేస్తుంది. ముఖ్యంగా ఈ మంత్రాలు రాత్రి 9:15 వరకు జపించటం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఇక రాశుల వారీగా చూస్తే కనుక గ్రహణ ప్రభావం మూలంగా మేషరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్త. నాణెం పూజ చేయటం మంచి ఫలితాన్నిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబ శాంతి కలుగుతుంది. ఈ రాత్రి ధ్యానం తప్పకుండా చేయాలి. మిథున రాశి వారికి మిత్రుల సహాయం పెరుగుతుంది. కానీ అనవసర ఖర్చులు చేయకండి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం అత్యంత శుభకరం. నాణెం పరిహారం తప్పకుండా చేయండి. సింహరాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త. రాత్రి మంత్ర జపం చేయటం ఆత్మశాంతిని ఇస్తుంది. అలాగే కన్యా రాశి వారికి పాత సమస్యలకు పరిష్కారం వస్తుంది. ధనప్రాప్తి అవకాశాలు కూడా ఉన్నాయి. తులారాశి వారికి ఈ గ్రహణం శక్తివంతమైన మార్పులను తెస్తుంది. గ్రహణం తర్వాత దీపం ఖచ్చితంగా వెలిగించండి. వృశ్చిక రాశివారు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందే అవకాశముంది. నాణెం పూజను విశ్వాసంతో చేయండి. ధనుసు రాశివారికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మకర రాశివారికి అనుకోని లాభాలు ఉన్నాయి. పాత రుణాలు తెరిచే సమయం ఇది. కుంభరాశివారికి ఆధ్యాత్మికంగా ఎదగటం, ధ్యానం ద్వారా శాంతి పొందటం కలుగుతుంది. మీనరాశివారికి ఇది అద్భుతమైన పౌర్ణమి. నాణెం యొక్క పూజతో ధనవృద్ధి ఖాయం. అయితే గ్రహణం ముగిసిన తర్వాత పాలు, బియ్యం, తేనె, తెలుపు రంగు వస్తువులు, వెండి నాణెం కాని లేదా రూపాయి నాణెం కాని, పూలు లేదా నెయ్యి దీపం వీటిని దానం చేస్తే కనుక కర్మఫలాలు వేగంగా మారుతాయి. గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయండి. గంగాజలం లేకపోతే సాధారణ నీటికి పసుపు కలిపి స్నానం చేయవచ్చు. తర్వాత పూజాస్థలాన్ని శుభ్రం చేసి ఆ నాణెం మీద కొంచెం తులసి లేదా పసుపు చల్లండి. ఆ నాణెం పర్సులో ఉంచిన తర్వాత మీరు ఎప్పుడైనా కష్టకాలంలో దాన్ని చేతిలో పట్టుకుని ఓం శ్రీం మహాలక్ష్మై నమః అని జపిస్తే ఆ నాణెం మళ్లీ శక్తివంతమవుతుంది. ఈ విధంగా రేపటి రాత్రి 9:15 మీరు చేసే ప్రతి పాజిటివ్ సంకల్పం విశ్వానికి ఒక ఆదేశం లాంటిది. విశ్వం తప్పకుండా స్పందిస్తుంది. విశ్వాసంతో, శ్రద్ధతో, శాంతితో ఈ పౌర్ణమి అలాగే గ్రహణ సమ్మేళనాన్ని జరుపుకోండి. దేవి లక్ష్మీ ఆశీస్సులతో మీ జీవితం ఖచ్చితంగా ప్రకాశిస్తుంది. మీ జీవితంలో ఇదివరకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. చక్కటి ఉద్యోగ అవకాశాలు, చక్కటి వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇదివరకు ఎటువంటి కష్టనష్టాలు మీరు భరిస్తూ వచ్చారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. చూశారు కదండి, రేపు సంపూర్ణ చంద్రగ్రహణం అలాగే శక్తివంతమైన పౌర్ణమి తిథి రాత్రి 9:15 వరకు ఏ విధంగా ఈ పరిహారం చేయాలి అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ పరిహారం ద్వారా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.